తర్వాత ఎక్కడికొచ్చారు నల్లమల నుండి? సరళాసాగర్ నుంచి పానగల్ దళంలోకి వచ్చాను. ఆ! పానగల్ దళంలో కూడా నేను చురుకుగానే పనిచేశాను. అప్పుడు పానగల్ దళంలో అనేకమైన సమస్యలు అంటే అక్కడ పానగల దళం సమస్యలు పక్కన పెడితే, పానగల దళం చేసిన యాక్షన్‌లు చాలా ఉన్నాయి. యాక్షన్ చాలా ఉండేవి. కానీ అప్పుడు ఏమైంది అని అంటే 1999 ఆ! 99లో కొయ్యూరు అడవుల్లో శ్యామ్ మహేష్ మురళిని ఎన్కౌంటర్ చేశారు. అప్పటికి ఒక 15 రోజుల ముందు మాకు ఇక్కడ నుంచి మహేష్ ఇక్కడ నల్లమల నుంచే మేమే తోలిచ్చినాం. నేను సాంబశివుడు సుక్కాపల్లి అంటే ఆయన ఇద్దరం పెద్దదావుడు పోయి బార్డర్కి పోయి బస్సు ఎక్కించి వచ్చిన ఆయన. మీరు అప్పటికి నల్లమల నుండి ఏ విధంగా పంపించారండి? బస్సులు ఎక్కించినాం. ఎక్కడ? పెద్దదవడ అంటే బార్డర్ కర్ణాటక మాపనార్ బార్డర్లో కర్ణాటక పెద్ద దవడ అని మన ఇపనగాల నుంచి పోయినాం చూడు. ఆ! ఇపనగాల పోయినాం చూడు మన ఆ బార్డర్కి వస్తుంది అది. ఇప్పుడు అది మండలం అయింది. ఇప్పుడు అది ఏ ఊరు అది మండలం అయింది. కర్ణాటక బోర్డర్ అది? ఇక మామూలుగా అంతా ఉంటుంది అట్లా. ఇప్పుడు పెంట్లవేలి మండలం దాటంగానే లాస్ట్ డెడ్ అని ఉంటుంది. ఐజా దాటాలి. లేదు, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇపనగాల సర్వేయింగ్కి వస్తుంది అది. అచ్చా. అక్కడ నేను అన్న సివిల్గా వచ్చి ఆయనను బస్సు ఎక్కించి పంపించేసాను. పోయిన 15 రోజులకే ఎన్కౌంటర్ అయ్యాడు. ఇక మేము కూడా అప్పటికి తూంకుంట గ్రామం అని అక్కడ పక్కలో ఒక ఊరు దళ శాఖ నెంబర్ అంటే ఆయన తూంకుంట శ్రీనివాసరావును తొలకరానికి దళం కాడికి ఆయన ఏం చేసి పట్టుకొని కొట్టి చంపిరావు వీళ్ళనే మొత్తం ఈడ్చుకుంటా జనాలు రాళ్లతో రప్పలతోటి ఆయన తుపాకి గుంజు ఎవరిని? మన దళ శాఖ నెంబర్ని కొట్టి చంపేసారు. కొట్టి చంపేసినాక అప్పుడున్న బాలసుబ్రహ్మణ్య ఆ ఊరికి వచ్చేసి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చాడు చంపినందుకు. అప్పుడు మేము ఆ మూమెంట్లో సరళసాల నుంచి పానగల్లోకి వెళ్ళినాము. ఆ తూంకుంట గ్రామాన్ని వరకే పార్టీ పెద్ద ఊపే సహకరించకపోయేది. ఆడ మన శ్రీనివాసరావుని చంపాలి, ఆడ ఉన్న సర్పంచ్ వెంకటయ్య గౌడ్ని చంపాలి మనం అనేది దాంట్లో మన ఏం చేసిండు యాక్సిడెంటింగ్ కమెంటర్గా పెట్టిరు. మళ్ళీ మా ఊరు నుంచి కిరణ్ అంటే ఆయన సంజీవ్ అలేస్ కిరణ్ ఆయన కూడా కలకుర్తి దళం నుంచి పానగల్ దళంలో తీసుకున్నారు. నన్ను ఆయనని గర్జశ్రీశైలు పంపించి అప్పుడు 1999లో ఎమ్మెల్యే ఎలక్షన్లు గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు కొంచెం దొంగలు అనేంత బుగాలు లేపారు. ఈ నక్సలైట్ బాగా తిరుగుతున్నారు అనేంతో నక్సలైట్ గ్రామీణ ప్రాంతాలు రానియద్దని పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున దొంగలు అనేంత సృష్టించారు. ఆ మూమెంట్లోనే మేము ఆయన ఏం చేసినాం, దళం పోతేనే పైన రాళ్ళు పెట్టుకొని బాంబులు పెట్టుకొని హెచ్బీలు పెట్టుకొని కూర్చునేది ఆ తూంకుంట గ్రామంలో. అట్లా దళం పెద్ద ఎంట్రీ కాపోయేది. పొద్దుగాల జనరల్ బాడీ మీటింగ్కు సర్పంచ్ రావాలి పరంగల్లా బైక్ ఆపి మేము ఆయన యాక్షన్ చేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత ఆయన కొట్టినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు, మందు పాత్ర పెట్టాలి. అంబుష్ చేశారు మీరు? నేను అక్కడ రోడ్డు మీద బాణీలతోటి గోస పెట్టుకొని సిగ్నల్ ఇవ్వాలప్ప అక్కడ ఉన్న ఇద్దరు క్యాండిడేట్లకు. ఎక్కడ విపనగంటలోనా? ఇపనగండ్ల రోడ్డు తూంకుంట రోడ్డు మధ్యలో. 3 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఆయన చంపిన 3 రోజుల తర్వాత అది వచ్చిరు పోలీసు వాళ్ళు. పెబ్బేరేస్ ఎవరో కర్మూలు వచ్చారు, సిగ్నల్ ఇచ్చినాం, మందపాత్ర పెట్టి చంపేసి లేచిపోయింది అది. ఆడ 3 పోలీసు వాళ్ళు, జీప్ డ్రైవరు, క్లీనర్ ఇద్దరు 5 మంది చనిపోయారు. చనిపోయినాక అదే బ్రహ్మతో మేము తుపాకులు తీసుకొని పాటికాడికి పోవాలని నైటు ఇక్కడ మందపాత్ర మధ్యాహ్నం 2 గంటలకు వెళ్చినాం. తర్వాత పెద్దకొత్తపల్లి మండలం దళం కాడికి పోయి కలిసినాం. నైటు కలిసి పేపర్ తెచ్చారు. అక్కడ నుంచి మిలిటెంట్స్ ఎవరో భువన్కి వస్తారు పేపర్ తెచ్చారు. పేపర్ తెచ్చినాక పేపర్లో చూసే వరకు శ్యామ్ మహేష్ మురళి ఎన్కౌంటర్ అనే అంతటి వార్త తెలిసినాక ఇక్కడ దళం ఉండొద్దు, కొల్లాపూర్ ఏరియాలో ఉండొద్దు, అక్కడ మిలిటరీ క్యాంప్కి వెళ్ళిపోవాలి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ బార్డర్కి వెళ్ళిపోవాలి. దాంట్లో ఏం చేసారు, మళ్ళీ నన్ను ఒక 3 నెలలు యాక్సిడెంట్ కమిటీ కొల్లాపూర్లోనే వచ్చారు. నన్ను కొల్లాపూర్లో కొన్ని యాక్షన్లు చేయాలి, ఇట్లా మనలోకి నిరసనగా చేయాలని అంతటి చెప్తే దాంట్లో భాగంగానే మనం నాగం జనార్దన్ రెడ్డి ఇల్లు నాగపూర్ బాంబులు పిడి చేస్తున్నాం. లోపల పిడి చేస్తుంటే పోలీసు వాళ్ళు అటాక్ చేసారు. 9 గంటలకు రౌండ్ ఆఫ్ చేసారు. మన వాళ్ళు బయట ఇద్దరు నుంచి రాళ్ళు ఉరికారు. నా మీద ఫైరింగ్ స్టార్ట్ అయింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది. తర్వాత పక్కల గడ్డం ఉండేది, గడ్డంలోకి పోయినా నైట్ 12 గంటలకు పోయినంటే మళ్ళీ పొద్దుగాల 12 గంటలకు వెళ్ళిపోయినారు. అంటే నాగం జనార్దన్ రెడ్డిలో బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి మళ్ళీ చేసింది. ఆ రోజు గాలి అటాక్ అయిపోయింది. బాంబులు గిమ్లు అన్నీ దొరికినాయి. ఆ ఊరు ఆ ఇంట్లో కిరాయికుంటాడు బాలరెడ్డి అంటే ఆయనకు నేను అనుకొని ఇక్కడ తోటి కాల్చారు పోలీసు వాళ్ళు. ఉస్మానియా వేసుకొచ్చారు. ఆయనను బతికిండు ఆయన. తర్వాత కేసులు ఉండగా ఆయన ఏమనేది కేసులు కొట్టేసారు మన మీద. ఇప్పుడు ఇన్ని యాక్షన్ చేసినప్పుడు పోలీసులు 3 చనిపోయారు, మీ వాళ్ళు కూడా చనిపోయారు. బాధ అనిపించలేదు ఇప్పుడు కూడా? బాధ అనిపిస్తుంది అన్న. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది, ప్రజలు చనిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ పార్టీ నిలదొక్కుని ఉండాలంటే, పార్టీ నిలవాలంటే, మన ప్రభావం ప్రజలకు తెలవాలంటే మన మీద దాడులు జరిగినప్పుడు ప్రతి దాడి మనం చేయవలసి వస్తుంది. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ప్రతి దాడి చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో మనం పై కమిటీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ దాడులు చేయవలసి వచ్చింది. అట్లా వాళ్ళకి మనకు విరుద్ధాలే ఏం లేదు. మనం తిరుగుతున్నాం, మన పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాం, తుపాకు కట్టుకొని కొట్లాడుతున్నాం. మనం పోలీసుల జోలికి అయితే పోతలేము.
ఆ క్రమంలో గవర్నమెంట్ అనేది పోలీసులు మా కుసుగొలుపుతురు కనుక మేము ఏదో ఒకటి చేయాలి, మన ప్రభావం నిలవాలంటే మనం నిలువరించాలని పోలీసు వాళ్ళని. ఆ క్రమంలో మేము ఆ దాడులు చేయడం జరిగింది. కానీ నల్లమలలో మావోయిస్ట్ పార్టీకి ఎంత గట్టి పట్టుందో, కానీ కొంతమంది బీడీ కాంట్రాక్టుల దగ్గర కానీ కళ్ళు వ్యాపారుల దగ్గర కానీ బెదిరించి డబ్బులు తీసుకున్నవారు నల్లమలలో డంపులు పెట్టారనేది ఒక వార్త ఉంది అన్న. ఇప్పుడు కాంట్రాక్టర్ పార్టీ అనేది కాంట్రాక్టర్ల కాడ బెదిరించి ఎప్పుడు కూడా పైసలు వసూలు చేయదు. వాళ్ళ ఇష్టపూర్తిగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, పార్టీ ఫండ్ కింద ప్రజలనే నమ్ముకొని మేము ఉంటున్నాం, మీకోసమే మేము పనిచేస్తున్నాం, మాకు సంవత్సరానికి ఇంత పనిసి ఇవ్వండి అనే దాంతోటి కూసోబెట్టి మాట్లాడుతుంది, కానీ ఎవరు కూడా భయపట్టించి డబ్బులు వసూలు చేయదు. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లు, పత్తి వ్యాపారస్తులు, ఈ కళ్ళు కంపౌండ్ సూపర్వైజర్లు అందరూ వాళ్ళు ఉంటాయి. దాన్ని జనరల్గా పిలుస్తారు కమాండర్, అక్కడ ఉన్న కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడు ఎవరెవరు పిలుస్తారు. ఏం చేస్తారా డబ్బులు అండి? డబ్బులు అంటే అన్న, మన తుపాకీ, మనం డ్రెస్ తీసుకోవాలంటే 300-400 అవుతాయి, బూట్లు తీసుకోవాలంటే 3 తుపాకులు కావాలి, మనకు తూటాలు కావాలి, ఇవన్నీ కావాలంటే మన డబ్బులు పెద్దోళ్ళ కాడ, భూస్వాముల కాడ మనం డబ్బులు వసూలు చేయాలి. మనం ఇవన్నీ సమకూర్చాలి. బట్టలు మిగతా వస్తువులు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సంతకు వెళ్ళి కొనుక్కుంటారు. మరి తుపాకులు తూటాలు ఎక్కడ దొరుకుతాయి? డబ్బులు కొడి తుపాకులు కూడా తెప్పించేది అన్నప్పుడు బయట నుంచి. అంటే ఈ మధ్యలో ఈ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పార్టీ తయారు చేస్తుంది కొన్ని తుపాకులు. అప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఆ తుపాకులు మీకు అందించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మాకు గంగానాను నేను కుమారస్వామి సతీష్గఢ్లో నిన్నమన్న దానిపోయిన ఒక 3-4 సంవత్సరాల కింద దానిపోయిన చుక్క గంగానని కలకృతి దళ కమాండర్ ఉన్నాడు కొన్ని రోజులు. ఆయన బాగా తుపాకులు తీసుకొచ్చే తపంచెలు, తీనార్త్రీలు, డబల్ బోర్లు, సింగిల్ బ్యారలు, ఇవన్నీ పార్సల్ తీసుకొచ్చేది. కొన్ని ఏమో మనోళ్ళే నల్లమలలో రాజన్న ఉండు, కొంతమంది మెకానిక్లు అక్కడ బయట నుంచి వచ్చేది, వాళ్ళంతా పార్సులు మిషన్లు తీసుకొచ్చి కోసి అన్ని నెల రోజు ఒకసారి నల్లమల ఎక్కితే ఒక 3 నెలలు ఉండేది. ఆ 3 నెలల క్రమంలో తుపాకులన్నీ రిపేర్ చేసేది, తపంచాలు తయారు చేసేది, సింగిల్ బోర్, డబుల్ బోర్ ఆపంటే ఏకేలు విషయాలు లేవు అప్పుడు పార్టీ కాడ. తర్వాత క్రమంలో పోలీసులు కూడా గుంజుకొచ్చుకున్నారు కాబట్టి ఉన్నాయి. ఈ క్రమంలో మీకు బాగా టఫ్ ఇచ్చిన, అంటే ఫైట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? టఫ్ అంటే అప్పుడు పోలీస్ ఆఫీసులో పెద్దగా మేము కేంద్రీకరించపోయేదనా. జనరల్గా పోలీసు వాళ్ళు అంతా ఒకటే అనుకునేది మేము. పెసలు అంటే ఒక ఎస్పీ వచ్చిన తర్వాత అబ్బాయి ఇందు వచ్చేట తలనొప్పి ఉందని కానీ, లేదా ఈ ఆఫీసర్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కానీ. అంటే నేను ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు జితేందర్ ఎస్పీ ఉన్నాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. వీళ్ళ పేర్లనే బాగా కోమింగ్ చేసారు, బాగా తిరిగారు. బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాగా చేసిండు. ఒక జితేందర్ గారు బాగానే. ఇక నల్లమల్ల మహబూబ్నగర్ అంటేనే ఈ రాష్ట్రంలో మొత్తం 10 హెడ్ క్వార్టర్స్ నల్లమల్ల. ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ సర్లసార్ దళాన్ని కొట్టాలి, తర్వాత నెక్స్ట్ పానగల్ దళాన్ని కొట్టాలి. ఈ దళాల మీద కేంద్రీకరణ బాగా ఇచ్చేది. అప్పుడు దళాలు సర్లసార్ దళం, పానగల్ దళం విలీనమై ఒకటే అంతా కలిసి తిరుగుతున్నది. ఆ పీరియడ్లో మన తొంటసేయి లింగన్న, ఈ బొంతలింగ వీళ్ళంతా కమాండర్లు ఉండ్రి. ఓకే, బాగా హుషారుగా మంచిగా పోలీసు వాళ్ళు వెనకాల. అది పానగాల్ ఏరియాలో ఏముందంటే సర్లసార్ పానగాల్ వచ్చి చిన్న గుట్టలు ఉండేది. అప్పుడు ఆ గుట్టలలోనే చెట్లు ఎక్కువ ఉండేది. అయితే వీళ్ళు ఏం చేసేది, ఎక్కువ శాతం గుట్టలలో తిరిగేది. మేము చిన్న గుట్టలలో ఆడుతానే ఉండేది. ఇక వాళ్ళు పక్క పోతుంటే అప్పుడు మేము తిరిగినప్పుడు పెద్దగా నిర్బంధం లేదు. అప్పుడు మా మీద ఫైట్ లేదు, జనాలలో ప్రభావం బాగుంటుంది, అన్నాలంటే బాగా ఆదివారం ఉంటుంది, ఊరు మొత్తం వచ్చి మనలా కలిసేవాళ్ళు. అప్పుడు పోలీసులు పెద్దగా ఎన్కౌంటర్లు కానీ ఫైరింగ్లు కానీ పెద్దగా ఎక్కడ కూడా జరగదు. మేము పోలీసులు చేసిన సందర్భాలే, పోలీసులు మా మీద చేసిన సందర్భాలే. పానగాల దళం ఎప్పుడు కూడా ఒకేసారి సందుబాటు అల్లిపూరు నేను సరెండర్ అయినాక ఆడ జరిగిన దళం మొత్తం దూసుకుపోయింది. అంతకుముందు ఎక్కడ కూడా పానగాల దళం ఫైరింగ్ జరిగిన సందర్భాలు పెద్దగా లేవి. అట్లా కలకుర్తిలో జరిగినాయి. మళ్ళీ కలకుర్తిలో తుర్కలపల్లి గుట్టలల్లో ఒకసారి మేము ఉన్నప్పుడు ఆడ జరిగింది, సరికొండ గుట్టలలో జరిగింది, సుకన్నపల్లి కాడ జరిగింది ఎన్కౌంటరు, మల్లప్ప గుట్టలో జరిగింది. ఈ అన్నిట్లలో జనార్దన్ అంతటా ఉన్నాడు. జనార్దన్ అంటే ఇక బాగా డేర్ ఉంటాడు, పర్సనల్ ఉంటాడు, మంచిగా ఉంటాడు. యువకులను కూడా చాలా మంది రిక్రూట్మెంట్ చేసారు. మా ఊళ్ళో కూడా దాదాపు 16 మంది దళంలో పోయారు. మా తమ్ముడు దళంలో చనిపోయాడు, ఎన్కౌంటర్ అయ్యాడు. ప్రకాష్ అని తలకొండపల్లి. మీ నాన్నగారు? మా నాయన నక్సలైట్లో కలిసి ఆయన జైలు పాలయ్యి సరెండర్ అయ్యి మంచిగా బతికిండు. మా అన్న సరెండర్ అయ్యి దళంలో ఒకముందే విపరీతమైన దెబ్బలు, కోటింగ్ ఇవన్నీ. మా ఊర్లోనే దాదాపు కొప్పులాలే, కొప్పుజంగే, మాలనారయ్య, సల్వా శంకరయ్య, సల్వా జాదాం, సరవడ్ నరసింహ, వీళ్ళందరూ కూడా అప్పుడు పార్టీకి మంచి అనుబంధంగా ఉండేదన్నమాట. వీళ్ళతో పాటు ఆ ప్రభావం మొత్తం మా మీద పడ్డది. ఫస్ట్ నేను వెళ్ళిపోయినా, నా తర్వాత కిరణ్ వచ్చిండు, సంజు కిరణ్, తర్వాత రమాకాంత్ వచ్చిండు. రమాకాంత్ వచ్చిన తర్వాత సాకలి లక్ష్మయ్య, గోరెంట జంగయ్య, బంగారి మల్లేషు, కొప్పు వెంకటయ్య, కొప్పుల నారయ్య, గ్రామం అంతా ఉంది. కొప్పుల నారయ్య,
గునిగంటి శ్యాము, ఆ, కేశవని భారతమ్మ, కుమ్మరి సత్తయ్య, పబ్బు పెద్దయ్య, రేవేలి సీను, వీళ్ళందరూ కూడా 2002లో వెళ్ళిపోయారు. వీళ్ళంతా 2002లో నేను వచ్చినాక కుటుంబం మీ నాన్నగారి దగ్గర నుంచి మీ మొత్తం కుటుంబం అంతా పార్టీలకు వెళ్ళింది కదా, అందులో పార్టీలు వెళ్ళిపోలేదు, బయట ఉండే సహకరించరు. మా తమ్ముడు పోయాడు, నేను సరెండర్ అయినాక మా తమ్ముడు వెళ్ళిపోయాడు లోపలికి. ఎవరు చనిపోయారు మరి? కొప్పు వెంకటే అలెక్స్ ప్రకాష్ అనేది మా తమ్ముడు. నేను బయటికి వెళ్ళినాక ఆయన పోయాడు. ఎలా చనిపోయాడు ఆయన? తలకొండపల్లి బావాపల్లి అని తలకొండపల్లి మనం మిర్జిల్ తలకమెడరు ఆయన. ఆడు పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయాడు 2005 26/6/2005 ఈ డేట్లో చనిపోయాడు ఆయన. అయ్యో. అట్లా ఇక తీసుకొచ్చినాం, బొంద పెట్టుకున్నాం. ఆయన ఫస్ట్ అమరుడు మా ఊళ్ళో సల్వా చంద్రమౌళి, సెకండ్ అమరుడు గుండూరు పద్మ అలివేలు, గుండూరు అలివేలు ఉంటుంది రమాకాంత్ వాళ్ళ ఫస్ట్ భార్య. తర్వాత నెక్స్ట్ కిరణ్, వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. పార్టీ కూడా కొంతమందిని చంపడం జరిగింది ఆడ ఇంపార్మార్ల పేరుతోటి. గునిగంటి నరసింహన్ మాజీ సాంబుతి పరడ ఆయనని చంపారు. బంగారు మల్లేష్ అంటే ఆయన ఇంపార్మర్ అనే ఆయనతో దళసభ్యుడు సరెండర్ అయిన ఆయనని చంపింది. కానీ ఇన్ఫార్మర్ పేరు మీద చంపడం కూడా తప్పు కదా. చంపడం అంటే ఇన్ఫార్మర్ మీరేలా ముద్ర వేస్తారు? పార్టీ నిర్దిష్టంగా మొత్తం తెలుసుకొని అనేకమైన రకాలుగా ప్రచారం చేసి వాళ్ళ పోస్టర్లు వేసి చెప్పు చూసి. కరెక్టే, కానీ స్టేట్ కమిటీ ఆర్డర్ లేకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారా? మేము ఉన్నప్పుడు స్టేట్ కమిటీ అంటే జిల్లా కమిటీ ఉండేది అన్నప్పుడు. జిల్లా కమిటీలో స్టేట్ కమిటీ ఒక నెంబర్ ఉండేది. జిల్లా కమిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా కమిటీ అంటే ఒక కలకృతి దళం అంటే ఏరియా కమిటీ. ఓకే. ఏరియా కమిటీ ఏం చేస్తుంది, జిల్లా కమిటీకి పర్మిషన్ ఇస్తుంది. పలానా ఊళ్ళో పలానా ఆయన ఇట్లా చేస్తుండు, మీరు ఏదోటి చేయండి అని అంతా ఆయనకున్న ఆధారాలు మొత్తం కూడా తీసుకుపోయి ఇక్కడ దళ కమిటీ అంటే ఆయన జిల్లా కమిటీకి ఇచ్చేస్తుంది. జిల్లా కమిటీ రీజనల్ కమిటీ, ఫస్ట్ రీజనల్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ కూడా ఉంటుంది. ఆ రీజనల్ కమిటీనే సబ్లై ఉంటారు రాష్ట్ర కమిటీలు. వీళ్ళందరూ 3 కమిటీలు తీర్మానం చేసి ఆయనను తీర్మానం చేసి ఆయన ఫైనల్గా చంపమని చెప్తుంది. ఆటోమేటిక్గా పెద్దగా ఎమ్మడే చంపమని చెప్పడం ఎందుకంటే పంపించవచ్చు కదా, బహిష్కరించవచ్చు కదా. ఆయన మూలంగా పార్టీకి నష్టం జరుగుతుంది చెప్పం కూడా వింటలేడు. మనం ఊళ్ళో సంఘనాయకులు పట్టిస్తుండు, దళ సభ్యులు పట్టిస్తుండు, దళం పోతే దళం ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. గత్యంతరం లేనప్పుడు ఆయన చంపవాల్సి వస్తుంది. అసోటి సందర్భాలే చంపినాం కానీ ఉత్తగా ఇన్ఫార్మర్గా ముద్దరేసి ఎవరైనా చంపిన సందర్భాలు లేవు. కానీ ఆ కుటుంబం పార్టీ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చి సేవ చేసి తర్వాత పార్టీ ద్రోహి అని ముద్రతో చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? కొంచెం బాధాకరం ఉండొచ్చు, కానీ చెప్తే అప్పుడు అనివార్య పరిస్థితులలో అట్లా ఉండేటప్పుడు చంద్రబాబు ప్రియుల్లో, రాజశేఖర రెడ్డి ప్రియుల్లో విపరీతమైన నిర్బంధం పోలీసుల మీద, గ్రామీణ ప్రాంతాలలో రాలేకపోవడం, ఓన్లీ నల్లమల్లకే పరిమితం కావడం. మనం గ్రామీణ ప్రాంతాల్లో పోతే టెలిఫోన్లు ఊరుకో 2-3 తుపాకులు పెట్టడం, పోలీసు వాళ్ళు మన మీద నిఘా పెట్టడం, రాగానే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం. ఈ గతాంతరం లేనప్పుడు కొన్ని గ్రామాలలో చేసిర్రు, కానీ కొన్ని తప్పుడుగా చేసిర్రు. చేయలే అంటలే మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు ఎల్లికల్ అని గ్రామం ఉంది. ఎల్లికల్లో కూడా చాలా మంది 6-7 మంది మాజీ మావోయిస్టులు ఉంటారు. అక్కడ బాలే అని ఎస్సీ వర్గానికి సంబంధించిన ఆయన ఉంటాడు. అసలు ఆయన చంపొద్దు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్. ఆయన చంపిర్రు. ఎందుకు? తీర్మానం చేసి చంపారు. అప్పుడు నేను బయట ఉన్నా, ఆయన కూడా చంపారు. మా ఊళ్ళో కూడా సారవోటు నరసింహ అంటే ఆయన కూడా పార్టీకి ఏమి అన్యాయం చేయలే. ఆయన మామూలు టీడీపీ గ్రామ కమిటీ లీడర్ ఉండే. అప్పుడు చంద్రబాబులో గల్లీ నుంచి పై వరకు లీడర్లను చంపాలనే అంతటి పార్టీ ఒకటి స్టెప్ తీసుకున్నది. ఆ స్టెప్లో భాగంగానే ఈయన కూడా చంపారు. 5 మంది పిల్లలు ఉండరు ఆయనకు, చిన్న చిన్న పిల్లలు ఉండరు. నేను కూడా ఉన్నా.